మార్ఫీ రిచర్డ్స్ ఎయిర్ ఫ్రైయర్ను ఉపయోగించడానికి ముందుగా ఆహారాన్ని బుట్టలో లేదా ఓవెన్ ట్రేలో ఉంచి అవసరమైతే కొద్దిగా నూనె పూయండి. తర్వాత ఎయిర్ ఫ్రైయర్ను ముందుగా వేడి చేసి కావలసిన ఉష్ణోగ్రత మరియు సమయాన్ని సెట్ చేసి వంట ప్రారంభించండి. వండే సమయంలో ఆహారాన్ని కదిలించడం లేదా తిప్పడం వల్ల మరింత క్రిస్పీగా తయారవుతుంది. ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించే విధానం. 1. ఆహారాన్ని సిద్ధం చేయండి. మీరు వండాలనుకుంటున్న ఆహారాన్ని సిద్ధం చేయండి. 2. నూనెను ఉపయోగించండి. డీప్ ఫ్రైయింగ్తో పోలిస్తే తక్కువ నూనె అవసరం అయినప్పటికీ ఆహారాన్ని క్రిస్పీగా చేయడానికి కొద్దిగా నూనెను జోడించవచ్చు. 3. బుట్టలో, ట్రేలో ఉంచండి. సిద్ధం చేసిన ఆహారాన్ని ఎయిర్ ఫ్రైయర్ బుట్టలో లేదా ఓవెన్ సేఫ్ ట్రేలో ఉంచండి. 4. ముందుగా వేడి చేయండి. కొన్ని ఆహారాలు ఉత్తమంగా ఉండటానికి ఎయిర్ ఫ్రైయర్ను ముందుగా వేడి చేయడం అవసరం. 5. వంట మోడ్, ఉష్ణోగ్రత, సమయం సెట్ చేయండి. మీరు కోరుకున్న వంట ప్రక్రియను బట్టి ఉష్ణోగ్రతను సెట్ చేయండి. ఆపై వంట సమయాన్ని ఎంచుకోండి. మీ మోడల్లో ఎయిర్ ఫ్రై బటన్ ఉంటే దాన్ని నొక్కి తగిన ఉష్ణోగ్రతను సెట్ చేయండి. 6. వంట ప్రారంభించండి. ప్రారంభించు బటన్ను నొక్కండి. 7. ఆహారాన్ని కదిలించండి. వంట సమయంలో ఆహారాన్ని రెండుసార్లు కదిలించడం లేదా తిప్పడం వల్ల అది సమానంగా ఉడికి మరింత క్రిస్పీగా మారుతుంది. ఇంకా 8. వండిన తర్వాత, వంట పూర్తయిన తర్వాత ఆహారాన్ని బుట్ట నుండి తీసి కావలసినంత వరకు సర్వ్ చేయండి. ముఖ్యమైన చిట్కాలు. అతిగా నింపవద్దు. వంట బుట్టను అతిగా నింపితే గాలి సరిగ్గా ప్రసరించదు. దీనివల్ల ఆహారం సరిగ్గా ఉడకదు. సమతుల్య వంట. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఆస్వాదించడానికి తక్కువ నూనె వాడండి మరియు ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉన్న ప్రదేశంలో వండండి.